మన రక్షకుడును రక్షించే నాథుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరి హృదయపూర్వక వందనాలు. ప్రేమైన సంగమా, అందరూ బాగున్నారని, ప్రభు యొక్క కృపలో మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరలా ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం మీ అందరికీ సుపరిచితమే. ప్రతి నెల మనము 27వ తారీఖున ఆహార పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దయతో మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే వీడియో కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. ఏమనుకోవద్దు. ప్రతి నెల 27వ తారీఖున మనం ఆహార పంపిణీ చేస్తున్నాం. మరి ఇది మే 27వ తారీఖున జరిగిన ఆహార పంపిణీ. చూడండి, ఎంతోమందికి, అనేక మందికి మనము బైబిల్ గడిచిన పక్షముగా దేవుని యొక్క ప్రేమలో మనందరి సహకారంతో, మనందరి కష్టముతో ఈ యొక్క పరిచయం చేయటం జరుగుతుంది. మీరు గమనించారు, అనేకమైన సంవత్సరముల నుండి మనం ఇలాంటి పరిచర్యలను జరిగిస్తున్నాం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాల మధ్య ఈ పరిచర్య వెళ్తూ ఉంటుంది. కొన్ని సందర్భంలో ఈ నెల ఆపేద్దాం ఆహార పంపిణీ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏదేమైనప్పుడు కూడా దేవుడు బలవంతుడు. మనుషులకు అసాధ్యమైన పనులను దేవుడు సుసాధ్యం చేస్తాడు. కాబట్టి అనేక మంది ఆకలితో ఉంటారనే విషయాన్ని గమనించిన ఆయన మనలను బలపరిచి ఇలాంటి పరిచర్యలను మన ద్వారా జరిగించడం అదంతో మనకే దీవెనకరం, మనకు, మన కుటుంబానికి ఇది దీవెనకరంగా మారుతుంది. అయితే గమనించండి ప్రియమైన సంగమా, ఈ యొక్క పరిచర్య విశాఖపట్నంలో జరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నం సిటీలో చాలామంది ఇబ్బంది ఉంటారు. గ్రామాల్లో కొద్దిగా పల్లెటూరు అన్నింటిలో కొద్దిగా ఏళ్ళు తక్కువ కదండి. ఎవరైతే కొద్దిగా అనాథలుగా అడుక్కుంటూ ఉంటారో వారు తక్కువ కదా. ఆ మాట అంటానికి కూడా నాకు బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భంలో. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ అనాథులు కాదండి. ఎందుకంటే మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏమని తెలుసా, ఎవడైతే ఈ లోకంలో దారిద్ర్యమును, తర్వాత ఇలా ఆకలితో ఇబ్బంది పడుతూ ఉంటాడో వాడిదే పరలోకం అని దేవుడు అన్నాడు. దీనులు, దరిద్రులదే పరలోకం అని దేవుడు చెప్పడం జరిగింది. వీళ్ళ ధన్యులు. కాబట్టి గమనించండి, ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి వారికి ఆహారము తీర్చుటలో దేవుడు మనల్ని వాడుకోవడం అనేది జరిగింది. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చూడండి, మీరు చూస్తున్న ఈ ప్రాంతము ఎన్నేడు నుంచి మన యొక్క రైల్వే స్టేషన్కి వెళ్ళే చావుల ముందు కాన్వెంట్ జంక్షన్కి వెళ్ళే దారిలో మనం ఆహారం అందజేస్తున్నాం. మన టీం అంతా ఉన్నారు. చూడండి, వాళ్ళు ఎంతో ఇబ్బందితో ఉన్నారండి. కొన్నిసార్లు ఇబ్బంది లేని వాళ్ళు కూడా వచ్చి ఆహారం లైన్ కడుతూ ఉంటారు. 1, 2, 3 ప్యాకెట్లే కదా అని చెప్పి మనం ఏమి అదరకించము. ఇది మీకు తెలిసిన విషయమే. కానీ మ్యాక్సిమం 90% బాగోలేని వరకు మనం ఇస్తామండి. ఎవరికైతే కాలు పని చేయట్లేదు, ఎవరికైతే చేయి పని చేయట్లేదో, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో వారికి మాత్రమే మనం ఆహార పంపిణీని అందజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ప్రీవియస్ వీడియో చూస్తే కూడా అర్థమవుతుంది. ఎవరైతే లెగలేకపోతున్నారో వారి వద్దకు వెళ్ళి మనం పరిచర్య చేస్తున్నాం. దయచేసి గమనించండి, లోకంలో చాలామంది పరిచర్య చేస్తారు, నేను కాదనట్లేదు. అప్పుడు ఎక్కడో ఒక కాంప్లెక్స్ దగ్గర లేదా ఒక అక్కడెక్కడెక్కడో ఒక టెంట్ వేసేసి, ఒక 2-3 బల్లలు వేసేసి ఆహారం వండుకొచ్చి వడ్డిస్తూ ఉంటారు. అక్కడ అందరూ ఒక 10 మంది మాత్రమే కొద్దిగా వీళ్ళు ఉంటారు, పేదలైన వారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళు కమాండ్ అయిపోయి ర్యాండమ్గా ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. కానీ మన ఎజెండా ఏంటంటే ఆ విధమైన పరిచర్య కాదు. మన ఎజెండా ఏంటంటే, అంటే అటువంటి పరిచర్య నేను తప్పు పట్టట్లేదు, కానీ ఏదేమైనప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఆ పరిచర్య కూడా దీవింపబడుతుంది. కానీ మన ఎజెండా ఏంటంటే, ఎవరైతే లెగలేకపోతున్నారో, ఎవరైతే రాలేకపోతున్నారో, ఈరోజు ఎవరో వచ్చి నాకు ఆహారం ఇస్తే తప్పితేనే కానీ నాకు ఆహారం దొరకదు అనుకున్న వారికి ఆహారము అందించే ప్రయత్నం మనం చేస్తాం. చూడండి, దాదాపుగా మేము ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? స్టీల్ ప్లాంట్ గేట్గా స్టార్ట్ అవుతాం. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోరంపాలెం గేట్గా స్టార్ట్ అయ్యి దాదాపుగా ఆర్టీస్ కాంప్లెక్స్ దాటి మధురవాడ దగ్గరికి వెళుతుండగా మన ఆహార ప్యాకెట్లు అవుతాయి. మనము చేయించిన 150 కానీ 200 కానీ. ఎందుకంటే ఈ మంత్లో ఇన్ని చేయించాలనే రూల్ లేదండి. మ్యాక్సిమం 100 పైబడి 200 దగ్గరలోకి మనం ఈ ఆహార ప్యాకెట్లు తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి విషయాన్ని గమనించండి. ఈ వీడియోస్ పెడుతున్నప్పుడు చాలామంది చాలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు కానుకలు తీసుకుని చర్చిలో మీరు డబ్బు జనాల దగ్గర తీసుకుని పరిచయం చేస్తున్నారు అంటున్నారు. దయచేసి గమనించండి, అటువంటి ఆలోచన మీరు ఆలోచించడం ఈ సమయంలో, ఈ పరిస్థితిలో కరెక్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే క్రైస్తవుల మీద కొన్ని అపోహాలు ఉన్నాయి. కానీ గమనించండి ప్రియమైన సంగమా, చాలామంది కూడా క్రైస్తవుల మీద అపోహలు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలామంది కూడా ఆ విధంగానే ఉన్నారు, ఆ అపోహాలకు సరిపడగానే ఉన్నారు. కానీ
ఎవరితో నాకు అనవసరం అండి. నేను మట్టుకి ఇప్పుడు ఏదైతే ఈ బైబిల్ గెజింగ్ కల్చర్ జరిగిస్తున్నామో మేము మాత్రం మా టీం మాత్రం ఎక్కడ కూడా కానుకలు తీసుకోవడం అనేది జరగదు. ఇప్పుడు ఈ పరిశీలన చూసి అనేక మంది అయ్యా మేము ఇస్తాం అమౌంట్ అని చాలామంది ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా ఒకటే చెప్పాం వారికి, మేము ఎలాగో చేస్తున్నాం, మా ధనంతో మేము ఎలా చేస్తున్నాం, మీ ధనంతో కూడా మీరు చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోకుండా దాఖలాలు ఎన్నో మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు విత్ ప్రూఫ్స్తో కూడా వాటి ఉన్నాయి. అయితే ఏదేమైనప్పుడు కూడా వారికి బాధపడినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పేసాం, మేము అయితే అమౌంట్ తీసుకోమని. ఇదంతా కూడా నా కష్టంతోనే, ఏదైతే సేవకులు ఉన్నారో వారి కష్టంతో ఇదంతా జరుగుతుంది. ఆయన డ్యూటీ చేస్తారు. ఆ విషయం చాలామందికి బైబిల్ గజ్జను ఫాలో అవుతున్న వారందరూ కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏదో సేవకుడు గొప్ప అది ఇది నేను చెప్పట్లేదు. చాలా రాంగ్ కామెంట్స్ వస్తున్నాయండి, తిడుతున్నారండి. ఏంటండి తిడుతున్నారు? ఏదో మత ప్రచారం చేస్తే తిట్టొచ్చండి. నేను చేసేది ఏంటండి, ఆహారం, ఆకలి, బాధ తీరుస్తున్నామండి. ఎవరికైతే ఆహారం లేదా ఆ ఆకలి బాధ తీరుస్తాం, దానికి కూడా తిడతారండి. చాలా కామెంట్స్ ఉన్నాయండి, తిట్టిన కామెంట్స్ చాలా ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ షాట్ రూపంలో కూడా మీకు ఆ యొక్క డిస్ప్లే మీద చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. చాలా మంది సరే, ఏదైనా కూడా దేవునికి మహిమ. ఇది స్వతంత్రపు దేశము, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశము. ఎవరినైనా క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి. కానీ ఆ క్వశ్చన్ చేసే రైట్ అనేది చాలా విలువైన క్వశ్చన్గా ఉండాలి. ఆకలి బాధ తీర్చడమును మతానికి చాలామంది లింక్ పెడుతున్నారు. ఏదేమన్నప్పుడు కూడా దేవునికి అప్పచెప్తాం. ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు అన్నీ. ఎందుకంటే మాట్లాడితే దేవుడు ఎందుకు అంటున్నామంటే ఇంత బలమైన పరిచర్య దేవుడే జరిగిస్తున్నాడు. మీ దేవుడు పోటుగాడ అంటే మా దేవుడు పోటుగాడు. ఇప్పుడు ఎవరి దేవుడు ఎవరికి పోటుగాడే కదండి. ఎవరి డాడీ వారికి హీరో కదండి. ఎవరి తండ్రికి వారే మోడల్ కదండి. కాబట్టి నా యేసయ్య గొప్పవాడిని నేను చెప్తాను. ఈ వీడియోలో హిందువులు చూడొచ్చు. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఎవరిని ఏమనలేదండి, దయచేసి గమనించండి. కాబట్టి నేను ఏదైతే చెక్కబడ్డానో, ఏ బండనైతే చెక్కబడ్డానో ఆ బండ విలువైందని నేను చెప్తాను. ఇప్పుడు మన 10th క్లాస్లో మన యొక్క హై స్కూల్లో మనకు ఒక మాస్టర్ ఉంటాడు, లవ్ మాస్టర్ ఉంటాడు. అంటే మనం ప్రేమించే సార్లు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం చెప్తాం, అవునా కదండి? వాళ్ళ గురించి మనం చెప్తాం లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పిన సబ్జెక్ట్ ద్వారా మనం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామని చాలామంది గురువులను కూడా మనం ప్రశంసిస్తూ ఉంటాం. దయచేసి గమనించండి. ఒక ఎడ్యుకేట్లోనే నీకు సహాయపడిన వాళ్ళని అంత ప్రశంసిస్తే నా జీవితాన్ని సరి చేసిన ఆయన గురించి నేను ఏదైనా చెప్తాను. రైట్, ఏదేమైనప్పుడు కూడా ఇంక సబ్జెక్ట్ ముందుకు వెళ్ళలేమను. చూస్తున్నారు వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ ప్లేస్ మీరు గమనించండి. పైకి వెతకముందు చూపు ఈ ప్లేస్ని మీరు గమనించాలి, మీకు స్ట్రైక్ అవుట్ అవ్వాలి. చూడండి ఒక్క నిమిషం. ఇది రైల్వే స్టేషన్ వాతావరణం. ఇది అదే రైల్వే స్టేషన్ చూడండి. ఆల్రెడీ ముందు మీకు వీడియో పైకి స్క్రోల్ అయినట్టుంది. సింహాచలం ఏరియా అది. రైట్, దేవునికి స్తోత్రం. గోపాలపట్నం. ఇది వచ్చేసి మన ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే దారి. ఆ రోడ్డు మీద పుట్పట్ మీద అటు ఇటు ఉంటారు జనం. చూడండి ఎంత ఆశతో ఉన్నారు. ఇది అన్నేడి జంక్షన్ వెళ్ళే రోడ్డు, విశాఖపట్నం వీళ్ళు ప్రతి నెల మనకు తగులుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బస్ స్టాండ్ ఆధారం. ఆయన ఎవరో పని చేసుకున్న ఆయన, మన టీము ఆయన్ని అడుగుతారు మీరు తింటారా అని. ఆయన నేను తిన్నా అంటాడు. రైట్, అది ఆల్రెడీ అడిగా చూసారండి. అలాంటి వాళ్ళు మన టీం. సరే, ఏదేమైనా చూడండి బాబాయ్ ఎంత ఇబ్బందికరంగా. ఈయన ఒక మంచి జీవితాన్ని జీవించుంటారు. ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు బాధాకరం కదండి. ఒక వృద్ధాప్య వయసులోకి వచ్చిన ఆయన ఉండడం చాలా బాధాకరం కదా. ఏం చేయలేదు, ఏం పర్వాలేదు. వారందరూ కొరకు దేవుడు మనల్ని ఏర్పరచడం జరిగింది. ఇది ఆటో నగర్ వెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్లో ఈ 2 బస్ స్టాండ్లు ఎదురుపోతూ ఉంటాయి. గమనించినట్లయితే ఆ బస్ స్టాండ్ ఇది లేదు వాళ్ళకి ఏమి అలాగనే ఇది గాజువాక ఏరియా సీనియర్ పాయింట్ దగ్గర. అక్కడ మనం పరిచయం చేస్తున్నారు ఆల్రెడీ. అది ఎలా జరిగింది ఒకసారి బండి దిగి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే మనం చేసే పరిచర్య, మన కుర్రోళ్ళు చేసే పరిచర్య ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఉండాలి అనేది నా యొక్క ఆలోచన. కాబట్టి నేను కూడా ఒకసారి దాన్ని పరిశీలించడం జరిగింది. ఎక్కడెక్కడ వివాహ క్రెడిట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు,
మంచోళ్ళకి ఇచ్చేసారా అంటే బాగున్న వాళ్ళకి ఇస్తారు. అసలు మనం బాగోలేని వారికి ఈ పరిచయం. అలా బాగున్న వాళ్ళకి ఇస్తే ఈసారి నుంచి అలా అయిపోతున్నాను చెప్పండి వారికి ప్రేమతో. ఏమని అయ్యా ఇది ఎవరైతే వికలాంగులు ఉన్నారో బాబాయ్లు అంటారు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి మాత్రం ఈ పరిచయం చేస్తున్నామని వాళ్ళకి చెప్పండి. కన్విన్స్ అవుతారు. లేదా అంతకు మించి ఒక ప్యాకెట్ కదా అడిగిందని అంటే ఇచ్చేసేయండి. వారికి మనకు వాగ్వాదం వద్దు. ఎందుకంటే కోటి విద్యలు కదండి, కోటి విద్యలు కూడా కూటు కొరకే. కాబట్టి ఆ విషయాన్ని గమనించి వారికి ఆహార ప్యాకెట్ ఇవ్వడం చాలా మంచిది. రైట్. చూడండి, ఈ బాబాయ్ని నేను ఎప్పుడు చూసినా నేను సంతోషిస్తాను. ఎందుకంటే చక్కగా అటు ఇటు పడకుండా బ్యాలెన్స్లో పడుకుంటాడండి ఆయన. అటు ఇటు పడకుండా ఆ యొక్క ఏదైతే గార్డు ఉందో ఆ గార్డు మీద పడుకుంటాడు. ఏదైనా కూడా అలాంటి వాళ్ళతో కూడా టాలెంట్ ఉంటుందండి, కానీ సరైన రీతిలో ఉపయోగించుకోకుండా అలా అయిపోతారు. ఇది సిగ్నల్ పాయింట్, జస్ట్ ఎన్ఏడిఎల్ఏ రోడ్లో సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి, అందులో ఒక సిగ్నల్ పాయింట్. ఇది వచ్చేసి కోరంపాల నుంచి గాజువాకలో సిగ్నల్ పాయింట్. చూడండి ఆయన ఎంత దారుణంగా ఉన్నారు ఒకసారి చూడండి. ఆ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి. అసలు ఎంత ఇబ్బందికరంగా ఒక టవల్తో ఉన్నాడండి ఆయన, ఒక టవల్తో ఉన్నాడు. ఆకలి బాధతో ఎదురు చూస్తున్నాడు. ఏం పర్వాలేదు, మన టీం వచ్చారు, అక్కడ ఆహారం అందించడం జరిగింది. ఒక ప్యాకెట్ కాదు ఇంకో ప్యాకెట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. రైట్. ఇక్కడ వచ్చేసి కోరంపాలెం అండి. ఇది నేను ముందు నుంచి వెనక్కి తీసుకొచ్చాను మిమ్మల్ని. అసలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా మనం, కానీ వీడియోస్ ముందు నుంచి వచ్చినాయి కాబట్టి ముందు నుంచి అది మీకు వివరించుకుంటూ వచ్చాను. రైట్. ఏదేమైనా కూడా ఇది మేము పంపిణీ వెళ్ళే పరిచయం అయిపోయిన తర్వాత తీసుకున్న వీడియో. రైట్. ఇది ఆహార పంపిణీ సిద్ధం అవుతున్న సందర్భంలో ఆహార ప్యాకెట్లు పెట్టి ఆ ఆహారంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాటిని తీసేయని ప్రభు అని భగవంతుడికి ప్రార్థన చేయటం. మీకు ఈ వీడియో తర్వాత ఇంకా కొద్ది వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఆహారం ఎలా మేకింగ్ చేస్తున్నాం, ఎంత నీట్గా మేకింగ్ చేస్తున్నాం అనేది మీకు ఒకసారి చూపించడానికి ఒకళ్ళు అడిగారు నన్ను. దాని నిమిత్తం ఆ వీడియో పెట్టడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని కూడా రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమునందున అవి బంధింపబడునులే. గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. అవిధేయతతో నేను కోల్పోయిన దేవుని వారసత్వమును తన రక్తముతో నాకు అందించెను. యేసుడు నా రక్షకుడు, విలువైన తన సొత్తుగా నన్ను చేసి తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి శత్రు క్రియలన్నిటిపై నాకు జయమిచ్చినట్టు యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమునందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. నేనడుగు పెట్టే ప్రతి స్థలములో యేసుని స్వాస్థ్యం చేసదను. నన్ను ప్రేమించడు యేసునిలో అత్యధిక విజయం పొందెదను. ప్రభువైపు అనే కులం త్రిప్పి ఆకాశ జ్యోతినై మెరిసెదను. నిత్యం జయోత్సవ
ప్రభావంతో నన్ను నిలబెట్టుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమునందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. సర్వాంగ కవచము ధరించినే ఆత్మీయ యుద్ధం చేసెదను. ఆకాశ మండల దురాత్మలన్ యేసునామంలో ఓడించదను. విశ్వాసనాలను చేపట్టి వాక్యాత్మ ఖడ్గము బిగబట్టి క్రీస్తు రక్తంపు విలువ చాటానను వాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమునందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా ఆ నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. ప్రభు రాజ్యమున్ని తిని మొదటగా వెతకి అన్నిటి పొందదను. గురి యొద్దకే నే పరిగెత్తుచు నీతి కిరీటం గెలిచెదను. నా అతిశయ కారణం ప్రభు సులువే, నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే. నాతో విశ్వాసమును నిరతం కాపాడుచున్న యేసు నా ప్రభునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమునందు